ఈ మధ్య కాలంలో ఒక చిన్న అనారోగ్యమే పెద్ద ఖర్చుగా మారిపోతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులు లక్షల్లోకి వెళ్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. కానీ చాలా మందికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారంగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చాలా మంది పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ వైపు చూస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ఉండడంతో ఇది నమ్మకంగా ఉంటుంది. ప్రీమియం కూడా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇది నేరుగా పోస్ట్ ఆఫీస్ నిర్వహించే పాలసీ కాదు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీలతో కలిసి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి. ఈ పాలసీల్లో హాస్పిటలైజేషన్ ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు, కొన్ని సందర్భాల్లో డే కేర్ ట్రీట్మెంట్లు కూడా కవర్ అవుతాయి. క్యాష్లెస్ చికిత్స సౌకర్యం కూడా చాలా ఆసుపత్రుల్లో ఉంటుంది. ప్రీమియం విషయానికి వస్తే వయసు, కవరేజ్ మొత్తాన్ని బట్టి మారుతుంది. కానీ ప్రైవేట్ ఏజెంట్లతో పోలిస్తే పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటే అదనపు ఛార్జీలు ఉండవు. అందుకే మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే సమీప పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వివరాలు తెలుసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్గా ఆధార్, పాన్, వయసు ప్రూఫ్ సరిపోతాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి పాలసీకి కొన్ని నిబంధనలు ఉంటాయి. వెయిటింగ్ పీరియడ్, ముందుగానే ఉన్న వ్యాధుల కవరేజ్, రెన్యువల్ నిబంధనలు, ఇవన్నీ స్పష్టంగా తెలుసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవసరం వచ్చినప్పుడు తీసుకునే విషయం కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడే తీసుకోవాలి. అప్పుడే పూర్తి ప్రయోజనం పొందగలుగుతాం. చిన్న ప్రీమియంతో పెద్ద రక్షణ కావాలంటే పోస్ట్ ఆఫీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక మంచి ఎంపిక. కుటుంబ భవిష్యత్తుకి ఇదొక భద్రతా కవచం లాంటిది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇన్సూరెన్స్ సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.